Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Virigoti, naturopathy physician. So, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎర్తింగ్. అసలు ఈ ఎర్తింగ్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే డైరెక్ట్ గా ఎర్త్ తో కాంటాక్ట్ అవుతామో, సో ఎప్పుడైతే డైరెక్ట్ గా ఎర్త్ తో కాంటాక్ట్ అయ్యి ఎర్త్ నుంచి వచ్చే న్యాచురల్ ఎలక్ట్రికల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్ ఈ ఎర్తింగ్ అన్నమాట. ఈ ఎర్తింగ్ ని గ్రౌండింగ్ అని కూడా అంటూ ఉంటాము. అయితే మీకు డౌట్ రావచ్చు, ఎర్త్ తో కాంటాక్ట్ ఏంటి, మనం రోజు ఎర్త్ మీదే కదా నడుస్తున్నాము అని డౌట్ రావచ్చు. కానీ ఎర్తింగ్ అంటే ఏంటి అంటే మన స్కిన్ అనేది డైరెక్ట్ గా ఎర్త్ కి కాంటాక్ట్ అవ్వాలి. అంటే అది ఎలా అంటే చెప్పులు లేకుండా నడవడం కానీ భూమి మీద, లేకపోతే భూమి మీద పడుకోవడం కానీ, లేకపోతే ఈ మధ్య కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయి, ఎర్తింగ్ ప్యాడ్స్ అని, ఎర్తింగ్ మ్యాట్స్ అని, అలాగే ఎర్తింగ్ బ్లాంకెట్స్ అని, ఇలా కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయి. సో దీన్ని యూజ్ చేయడానికి కూడా ఎర్తింగ్ అని అంటుంటాం. అలాగే మనం చూసుకున్నట్టయితే మన హిస్టరీ నుంచి ఎర్త్ యొక్క హీలింగ్ పవర్స్ గురించి మెన్షన్ చేస్తూనే వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ మెడిసిన్ ని తీసుకున్నట్టయితే వీళ్ళు ఎర్త్ యొక్క ఎనర్జీని చీగా మెన్షన్ చేస్తూ ఉంటారు. చీ అంటే ఏంటంటే ఒక వైటల్ ఎనర్జీ అన్నమాట. మనం చూసినట్టయితే మనం పుట్టగానే మన మదర్ నుంచి ఒక వైటల్ ఎనర్జీ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం రాంగ్ లైఫ్ స్టైల్ పాటిస్తూ ఉంటామో, ఎప్పుడైతే రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటామో, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉండే వైటల్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోవడం వల్ల మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా తగ్గిపోయిన వైటల్ ఎనర్జీని ఎలా రీగెయిన్ చేసుకోవాలి అంటే దీనికి చాలా వేస్ ఉన్నాయి. దాంట్లో మేము మేజర్గా ఏం చెప్తూ ఉంటామంటే రోజుకి కనీసం ఒక 20 minutes అయినా ఎర్త్ మీద బేర్ ఫుట్తో, అంటే చెప్పులు లేకుండా నడవమని చెప్తూ ఉంటాము. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎర్త్ నుంచి వైటల్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ట్రాన్స్ఫర్ అయ్యి మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించడానికి, మన బాడీని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మన ఏషియన్ ఫిలాసఫర్ జీ హాంగ్ ఏం చెప్పారు అంటే పీపుల్స్ రిసైడ్స్ విత్ ఇన్ ద ఎనర్జీ రిసైడ్స్ విత్ ఇన్ ద పీపుల్ అని చెప్పారు. అంటే మన యూనివర్స్ మొత్తం ఎనర్జీతో ఫిల్ అయి ఉంటుంది. సో ఆ ఎనర్జీ మధ్యలోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. అలాగే మనలో కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్పారు. సో మన భూమి మీద ఒక 10,000 థింగ్స్ ఉంటే ప్రతిదీ బ్రతకాలంటే వాటిలో ఖచ్చితంగా ఒక ఎనర్జీ అనేది ఉండాలి. అలాగే 1891లో లూయిస్ పూనే ద న్యూ సైన్స్ ఆఫ్ హీలింగ్ అనే బుక్ లో ఎర్త్ యొక్క హీలింగ్ పవర్స్ గురించి మెన్షన్ చేశారు. అలాగే 1896లో అడాల్ఫ్ జస్ట్ తను రాసిన బుక్ లో, అంటే రిటర్న్ టు నేచర్ బుక్ లో మనం బేర్ ఫుట్ మీద నడవడం వల్ల, అంటే ఎర్త్ మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి నీట్ గా మెన్షన్ చేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే మన ట్రెడిషనల్లో, అంటే మన అమ్మమ్మ వాళ్ళు కానీ తాతయ్య వాళ్ళు కానీ ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళు, చెప్పులు లేకుండా నడుస్తూ ఉండేవాళ్ళు. అంటే అప్పుడు చెప్పులు లేవు కాబట్టి చెప్పులు లేకుండా నడవడము, అలాగే భూమి మీద కూర్చొని అన్నం తినడము, భూమి మీద పడుకోవడము చేసేవాళ్ళు. సో నేల మీద కూర్చొని తినడం వల్ల మనం ఎర్త్కి డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడం ఒక బెనిఫిట్ అయితే, ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే నేల మీద కూర్చొని తింటూ ఉంటామో మన అబ్డామిన్ అనేది కంప్రెస్ అవుతుంది. సో ఆ అబ్డామిన్ ప్రెషర్ వల్ల మనం ఎక్కువ తినలేము అనమాట, అంటే కడుపు నిండా తినలేము. అదే చేతి మీద కూర్చుంటే ఏమవుతుందంటే మన అబ్డామిన్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. సో ఫ్లాట్ ఉండడం వల్ల ఎక్కువ మనం తినాల్సిన దానికంటే ఎక్కువగా తినేస్తూ ఉంటాము. సో అది కూడా ఇంకొక బెనిఫిట్ అనమాట నేల మీద కూర్చొని తినడంలో. సో ఇలా మన అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు చెప్పులు లేకుండా నడవడము, నేల మీద కూర్చొని తినడము, నేల మీద పడుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ఏంటి, మనము 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లో ఉంటున్నాం, అంటే ఎర్త్ నుంచి చాలా దూరంగా ఉంటున్నాం, ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడుస్తూ ఉన్నాము. సో మనం ఇలా ఎర్త్ నుంచి దూరంగా బ్రతకడం వల్ల మనం ఈజీగా స్ట్రెస్కి లోన్ అవ్వడము, ఈజీగా టెంపర్ వచ్చేస్తూ ఉండడం, ఈజీగా కోపం రావడము, ఈజీగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఎర్తింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా పాటించాలి అంటే దానికి చాలా వేస్ ఉన్నాయి. అవేంటంటే మొదటిది బేర్ ఫుట్ తో ఎర్త్ మీద నడవడం, అంటే ఎర్త్ మీద చెప్పులు లేకుండా రోజుకి కనీసం ఒక 20 minutes నడవడం అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే నేల మీద పడుకోవడం అనమాట. నైట్ నిద్రపోయేటప్పుడు నేల మీద పడుకోవడం వల్ల కూడా మనకి ఈ బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే గార్డెనింగ్, అంటే మన గ్రాస్ మీద కొద్దిసేపు నడవడం కానీ, దగ్గరలో ఏమైనా పార్క్ ఉంటే ఆ పార్క్కి వెళ్ళి గ్రాస్ మీద కొద్దిసేపు నడవడం కానీ, ఈ గార్డెనింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఈ ఎర్తనింగ్ వల్ల వచ్చే లాభాలు అంటే జరుగుతూ ఉంటాయి. అలాగే మట్టిలో ఆడుకోవడం వల్ల. అలాగే మనం చూసినట్టయితే ఈ మధ్య పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారు. సో ఎవరు మట్టితో ఆడుకోవట్లేదు, అందరూ వీడియో గేమ్స్ నే ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ మట్టితో ఆడుకుంటారో పిల్లలు, వాళ్ళలో ఈ హైపర్ యాక్టివ్నెస్ తగ్గి వాళ్ళు బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే పిల్లల గ్రోత్ కూడా ఈ ఎర్తింగ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే స్విమ్మింగ్. సో
సో ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల కూడా ఎర్తింగ్ వల్ల వచ్చే లాభాలు అనేవి వస్తూ ఉంటాయి. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఐరన్ ని వాటర్ ని తీసుకున్నాం అనుకోండి, హీట్ చేస్తే ఐరన్ ఫాస్ట్ గా హీట్ ఎక్కుతుందా, వాటర్ ఫాస్ట్ గా హీట్ ఎక్కుతాయా? వాటరే ఫాస్ట్ గా హీట్ ఎక్కుతాయి. అది కూల్ ఏది త్వరగా అవుతుంది? వాటరే త్వరగా కూల్ అవుతుంది. సో ఈ వాటర్ కి త్వరగా తనని న్యూట్రలైజ్ చేసుకునే ప్రాపర్టీ అనేది ఉంటుంది అనమాట. సో అలా మనం ఎప్పుడైతే స్విమ్మింగ్ చేస్తామో మన బాడీలో ఏమైనా ఎక్సెస్ ఎనర్జీ ఉంటే అది తీసేసుకొని మన బాడీకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి మనల్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈ స్విమ్మింగ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ వేస్ లో మనల్ని మనం ఎర్తింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా ఎర్తింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది మన బాడీలో ఏంటంటే, మన బాడీలో ఉండే ఎక్సెసివ్ ఎనర్జీని, ఏదైతే వేస్ట్ ఎనర్జీ ఉంటుందో అది ఈ ఎర్త్ అనేది తీసేసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అంటే మనం ఈ ఎర్త్ మీద నడవడం వల్ల ఎర్త్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మన బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి రిడక్షన్ రియాక్షన్ లో పాల్గొని మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఉంటాయి. అంటే సింగిల్ మాలిక్యూల్ తో ఫ్రీ రాడికల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి సెల్ డ్యామేజ్ ని చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ ఎర్తింగ్ చేయడం వల్ల మన బాడీలో ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చి ఈ ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసి మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మన బాడీని న్యూట్రలైజ్ చేయడానికి ఈ ఎర్తింగ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఎర్తింగ్ అనేది మన బాడీలో పెయిన్స్ తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందని చాలా రీసెర్చెస్ అనేవి చెప్తూ ఉన్నాయి. అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజ్ తగ్గించడానికి, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ తగ్గించడానికి కూడా ఈ ఎర్తింగ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మన బాడీలో ఏజింగ్ తగ్గించడానికి కూడా ఈ ఎర్తింగ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే ఇందాక చెప్పుకున్నట్టు మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి తగ్గి సెల్ డ్యామేజెస్ ని తగ్గించి మన ఏజింగ్ ప్రాసెస్ ని కూడా స్లో డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేసి హీలింగ్ పవర్ ని ఇంప్రూవ్ చేసి మన బాడీలో ఇంజురీస్ ఉంటే అవి త్వరగా తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే బీపీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. రోజుకి కనీసం 20 minutes మనం చెప్పులు లేకుండా భూమి మీద నడిచినట్టయితే మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి, అలాగే మన బీపీ లెవెల్స్ కూడా నార్మలైజ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ క్లియర్ అవ్వడానికి, స్ట్రెస్ ని తగ్గించడానికి కూడా ఈ ఎర్తింగ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మన బాడీలో హార్మోన్ ప్రొడక్షన్ కూడా ఈ ఎర్తింగ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఈ ఎర్తింగ్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రోజు నుంచి కనీసం ఒక 20 minutes అయినా చెప్పులు లేకుండా భూమి మీద నడవడానికి ట్రై చేయండి. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మా క్లినిక్ అయినా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయాన్ని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.